హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన నైజాం ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా డిలీషియస్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. చేపల పులుసు. ఈ మాట వింటుంటేనే ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు చాలామంది ఇష్టంగా తినేస్తారండి. ఇలా గనక రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే చేప ముక్కలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి. అంత రుచికరంగా ఉంటుంది ఈ పులుసు అనేది. సో మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 kg ఫిష్ ముక్కల్ని తీసుకున్నానండి. ఇలా క్లీన్గా వాష్ చేసి బౌల్లో ఇలా తీసుకున్న ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అరకప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా అవుటర్ లేయర్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా కొద్దిగా ఫ్రెష్గా తీసుకోవాలి. ఇది పూర్తిగా ఒక ఆనియన్ని కట్ చేసిన ముక్కలు ఇలా ఒక కప్ నిండా తీసుకొని యాడ్ చేయాలి. సాల్ట్ రుచికి సరిపడినంతగా తీసుకొని ఈ మొత్తాన్ని కొద్దిగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇప్పుడు ఒక చిన్న బాల్టీ తీసుకొని దీంట్లో 1/2 TBSగా వచ్చేసి మెంతుల్ని యాడ్ చేయాలి. చాలా తక్కువగా తీసుకోవాలండి. ఇది వచ్చేసి ధనియాలు 1 TBS తీసుకున్నాను. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని కొంచెం ఇలా వేయించి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 TBSగా లవంగ చెక్కను కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ ముక్కలు కొంచెం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కొద్దిగా ఇలా వేయించి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తాన్ని చల్లార్చుకోవాలి. చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి సరిపడనంత వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో అరకప్పు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన వెంటనే కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఇలా కొంచెం దీన్ని వేయించుకోవాలి. మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్. ఆనియన్ పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బిఫోర్గానే, ఈ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే కొద్దిగా గ్రీన్ చిల్లీ ముక్కల్ని కూడా వేయాలి. మనం గ్రైండ్ చేసి వేసిన ఆనియన్ పచ్చి కొబ్బరి స్మెల్ మొత్తం పోయే వరకు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1 TBS వచ్చేసి పసుపుని, ఇది వచ్చేసి 1 TBSగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంతగా తీసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మసాలాని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కల్ని ఈ మసాలాతో కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాక బిఫోర్గా నానబెట్టుకున్న చింతపండు రసం ఫ్రెండ్, ఇది అరకప్పు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 kg ఫిష్కి నాకు కరెక్ట్గా సరిపోతుందండి ఈ అరకప్పు చింతపండు రసం అనేది. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత గరిటెతో బాగా కలపాలి. కొంచెం ఆయిల్గా ఇలా ఫామ్ అయిన వెంటనే ఇప్పుడు మనకి సరిపడనంతగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి. నేను ఇక్కడ 2 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. వాటర్ని యాడ్ చేసిన వెంటనే గరిటెతో ఈ విధంగా కలపాలి బాగా. ఇప్పుడు కొంచెం స్టవ్ని హైలో పెట్టుకొని ఇలా ఆయిల్గా ఫామ్ అయ్యి పొంగుతున్నప్పుడు చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కలన్నిటినీ. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కర్రీ లీవ్స్ని కూడా రుచికి సరిపడనంతగా ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకోవాలి ఫ్రెండ్. ఈ పౌడర్ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఆఫ్టర్ ఒక 5 minutes తర్వాత మనం గ్రైండ్ చేసిన పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత యాడ్ చేయాలండి ఈ పౌడర్ని. చూడండి చేప ముక్కలు ఇలా సగం ఉడికాయి కదా, ఇప్పుడు దీన్ని కొంచెము ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు గరిటెతో కలపకూడదండి, విరిగిపోతాయి చేప ముక్కలు. సో ఇలాగే కొంచెము స్లోగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లికాడల్ని కొద్దిగా వేసుకోవాలి. రుచి బాగుంటుందండి ఇది వేయడం వల్ల. దీంతో పాటే కొంచెం కొత్తిమీర ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేశాక ఇంకొకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 1/2 hour వరకు మనకు గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు స్టవ్ని హైలో పెట్టుకోవాలి. ఇలా మన గ్రేవీ థిక్నెస్ వచ్చిన వెంటనే ఆఫ్టర్ 1/2 hour తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రెసిపీని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన ఈ రెసిపీని బౌల్లో తీసుకున్నాక కొంచెం ఉల్లికాడల్ని ఇలా పైన చల్లుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో గనక తీసుకున్నట్లయితే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. డిలీషియస్గా ఉన్న ఈ చేపల పులుసు రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి నా వీడియో ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.